హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటింటి రామాయణం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మా అమ్మగారు వచ్చారు. సో ఏవో స్పెషల్స్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. మా అమ్మగారిని అడుగుదా ఏం స్పెషల్స్ అని. అమ్మ ఈరోజు ఏంటమ్మా స్పెషల్ వండుతున్నావు? ఇన్స్టెంట్ అమ్మాహార బిర్యానీ భీమవరం వారిది. మస్సం కర్రీ. సూపర్ అమ్మా, సూపర్. చెప్పనా? నాకు చెప్పు అమ్మ. ఇది అమ్మాహారు భీమవరం అది ఇన్స్టెంట్ బిర్యానీ. మీరు ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు తొందరగా అవ్వాలంటే కుక్కర్లో చిన్న గ్లాసులు పెట్టించుకుని పిల్లలు కారేస్తాయి. మార్కెట్లోనే మనకు దొరుకుతుందా? ఏ మార్కెట్లోనే దొరుకుతుంది, ఏ షాప్లోనే దొరుకుతుంది. కానీ అమ్మాహార కంటే ఇంకొక బిర్యానీ ప్యాకెట్ ఉంది, అది డూప్లికేట్. ఇది ఒరిజినల్ భీమవరం వారిది. ఇక్కడ భీమవరం వారి అమ్మాహార ఉంటుందండి. మీరు కొనేటప్పుడు ఎవరైనా తీసుకుంటే ఇన్ కేస్ చూసుకోండి. పిల్లలకి తొందరగా ఎలిజిబుల్ తొందరగా అయిపోతుంది కుకింగ్. కట్ చేసిన తర్వాత లోపల ఇలా రైస్ సెపరేట్గా ప్యాకెట్, దాంతోపాటు మనకి మిల్ మేకర్ అండ్ కొరియాండర్, డ్రై కొరియాండర్ అండి, మేతి అంటారు కదా, అది ఒక బిర్యానీ ఆకు ఇస్తారు. ఇందులో మనం ఏ మసాలాస్ మళ్ళీ వాడక్కర్లేదు, వీళ్ళు మసాలా కలిపిచ్చారు. సో ఇప్పుడు మా అమ్మగారు చేసి చూపిస్తారు, చూద్దామండి ఎలా చేస్తారు అనేది. తగినంత ఆయిల్ వేసుకుని కొంచెం మా అమ్మాయి సొంతంగా ఇంట్లో తయారు చేసిందండి, నెయ్యి వేసుకోవాలి. ఇది బయట కొన్నది కాదండి, సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్నది. ఉల్లిపాయ, బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, మిల్ మేకర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీడిపప్పు అండి. పిల్లలు తింటారు కదా, జీడిపప్పు బాగుంటుంది ఈ బిర్యానీ. చిన్నపిల్లలకి బిర్యానీ బాగుంటుంది, ఇష్టం కదా. బిర్యానీలోనే ఈ జీడిపప్పు ముక్కలు అంటే బాగా ఇష్టం వాళ్ళకి. క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు, సాల్ట్ వేస్తే ముక్కలు బాగా మగ్గుతాయి. కాసు వేస్తుంది బిర్యానీ. కొంచెం మగ్గనివ్వండి. అది మగ్గేలోపు రైస్ కొలుచుకుందాం. మూడు గ్లాసులన్నర అయింది. 3 గ్లాసులన్నర. వాటర్ 7 గ్లాస్. 7 గ్లాస్. 3.5 గ్లాస్కి మనం 7 గ్లాసులు. మామూలు బిర్యానీ, మామూలు రైస్ వండుకున్నట్టే గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున. మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఒక 1/2 గ్లాసులు యాక్స్ట్ వేసి. ఓకే. చూసారండి, ఫస్ట్ డైరెక్ట్గా వెజిటేబుల్స్ రైస్ వేసేసారు మా అమ్మగారు. రైస్ వేసేసి దాన్ని మళ్ళీ తిప్పుకుంటున్నారు. ఇకమ్మ వాటర్ కూడా కొలిచేసుకున్నాము. ఇది రైస్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చమ్మా. రైస్ కుక్కర్లో కూడా ఈజీగా అయిపోద్ది. ఇలా మీరు పెట్టేసరికి పిల్లలకి డ్రెస్ చేసి రెడీ చేసేసరికి టిఫిన్లు పెట్టేసరికి అయిపోతుందమ్మా రైస్ కుక్కర్ అయినా సరే. మన ఇంట్లో ఉంటాయి కదమ్మా మసాలా, కొంచెం అది కొంచెం వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, మంచిది ఆరోగ్యానికి ధనియాల పొడి. ఇప్పుడు కొద్ది సాల్ట్ చూసుకుందాము. మా అమ్మగారు వంటలు మాత్రం చాలా బాగా చేస్తారు. ఆల్ వెరైటీస్ కూడా మా అమ్మగారికి వచ్చు. మనం దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని బిర్యానీ అయిపోయిన లోపు
మష్రూమ్ కర్రీ రెడీ చేసుకున్నాం. మష్రూమ్ క్లీన్ చేసి పెట్టిస్తున్నాను. మష్రూమ్ క్లీన్ చేసి పెట్టిస్తున్నాను. టమాటా, ఉల్లిపాయ, కొబ్బరి, జీడిపప్పు, పచ్చిమిర్చి ముద్ద ఆడిసుకొని నూనెలో వేయించేసుకొని ముద్ద చేసుకొని కర్రీ చేసుకుందామండి. రండి. ఆయిల్ పెట్టిస్తుంది. ఆయిల్ వీటెక్కాక కొంచెం పసుపు, కొంచెం కారం, మష్రూమ్ కొంచెం వేసుకోండి. ఇది వేపితే బాగా సాఫ్ట్గా ఉంటాయి, ముక్క బాగుంటుంది అనేసి వేపుతున్నాండి. పచ్చిది అయితే బాగుండదు, పచ్చి వాసన వస్తుంది. చెప్తుంది దీనిలో ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి వేయాలి, ఉల్లిపాయ, టమాటా, కొంచెం మగ్గాలండి. పచ్చివాసన పోయేదాకా వేపుకుంటే మనం మిక్సీ కొట్టుకోవచ్చండి చల్లారాక. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మగ్గిపోతాం వేరం. అల్లం పేస్ట్ ఈలోపు బిర్యానీ ఎంతవరకు బిర్యానీ రెడీ అయింది. కలుపుతామండి ఇప్పుడు. చూడండి, ఉల్లిపాయ టమాటా చల్లారాలి. ఈలోపు కొబ్బరి, పచ్చి కొబ్బరి, కొంచెం జీడిపప్పు, జీడి నూక అనే మార్కెట్లో దొరుకుతుంది. జీడిపప్పే వేయాల్సిన లేదు, జీడి నూక ఇలా ఉంటుంది, వేసుకోవచ్చు. ఇది ఆడిస్తున్నాం కదా, ఇది ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటా, ఇందాక ఉల్లిపాయలు టమాటా గ్రేవీకి అనేసి ఆయిల్లో వేసి వేయించాం కదమ్మా. ఇలా మిక్సీ పట్టుకో. ఆయిల్ వేసుకోండి. మనం ఇందాక కొబ్బరికాయ జీడిపప్పు ఆడుకున్నాం, అదే వేసుకోండి. కొంచెం వేయించాలి. మన డాబా స్టైల్లో ఉంటుంది.
కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కారం. మీ కారానికి సరిపోయినట్టు మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. సాల్ట్ రుచికి తగినంత, కొంచెం జీడిపప్పు వేస్తే బాగుంటుంది. మస్సం వేస్తాం. కొంచెం వాటర్ వేస్తాము. కొంచెం వాటర్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మన ఇంట్లో ఉన్న గరం మసాలా, ఇది ధాబా స్టైల్లో ఉంటుంది. మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ తేలేదాకా మగ్గించుకోవాలి. ఇంకా రెడీ అయిపోయింది, సర్వీస్ చేసుకుందాం. యమ్మీ యమ్మీ బిర్యానీ బై మై మామ్ రెడీ అండి. ఎలా డెఫినెట్గా బాగుంటుంది. పొగలు వస్తున్నాయండి. యమ్మీ యమ్మీగా ఉంది.